హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే చికెన్ పులావ్ చేశాను. ఇది నేనైతే ఎలా చేశానో చూసేద్దాం ఇప్పుడు. ఈ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పడం ఎందుకు, మీరు చేసుకొని ఎంజాయ్ చేసి మీరే అంటారు. దీనికోసం నేనైతే బాస్మతి రైసు 2 గ్లాసులు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి నీళ్లు పోసి నానబెట్టేస్తున్నాను. దీనికోసం నేనైతే ఒక పాత్రలో నీళ్లు పోసి బిర్యానీ మసాలాలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి నీళ్ళైతే బాగా మరిగేదాకా కాస్తున్నాను. నీళ్ళు అందాల్సిన అవసరం లేదు, మనం మామూలు రైస్కి పెట్టినంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్, గీ వేస్తున్నాను. నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవి సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, పుదీనా వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. నేను 2 మీడియం సైజు టమాటాలు అయితే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ సన్న మంట మీద మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత సన్న మంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయేసాయి. ఇప్పుడు ఇందులో గడ్డ పెరుగు అయితే బాగా చిలికి పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ అయితే ఉప్పు, కొద్దిగా లెమన్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టున్నాను, అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత సన్న మంట మీద అయితే పెట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికించేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత ఒక చిన్న లెమన్ అయితే హాఫ్ కట్ చేసి ఇందులో జ్యూస్ అయితే పిండేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించేస్తున్నాను. ముందుగా నీళ్ళల్లో అన్నీ వేసి రెడీగా మగ్గించాం కదా, అవి ఇప్పుడు బాగా తెల్లిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన రైస్ వేసి ఉడికించేస్తున్నాను. రైస్ అయితే 60 నుంచి 70% ఇందులో ఉడికితే చాలు. ఇప్పుడు ఈ చికెన్ పైన 70% ఉడికిన రైస్ అయితే ఇలా వేసేసి కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్ళు కూడా అలా వేసేసి కొద్దిగా పుదీనా కూడా వేసి ఇప్పుడు సిల్వర్ పేపర్తో బాగా టైట్గా క్లోజ్ చేసేసి మూత కూడా టైట్గా బిగించేసేయాలి. ఇలా మూత టైట్గా బిగించడం వల్ల ఆవిరి బయట పోదు. ఆ ఫ్లేవర్ అంతా, మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు అయితే వదిలేసాను. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే సూపర్గా రైస్ అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. రైస్ అయితే సూపర్గా, టేస్ట్గా, చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఈ చికెన్ బిర్యానీకి అయితే గోగాకు పులిహోర అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు నాకు గోగాకు దొరకలేదు, చేయలేదు. నేను దీనికోసం చికెన్ కుర్మా, చికెన్ ఫ్రై, తర్వాత వచ్చి పెరుగు పచ్చడి, కొద్దిగా ఆనియన్ ముక్కలు, లెమన్, వైట్ రైస్తో
ఈరోజు మా లంచ్ ఇలా కంప్లీట్ చేసేసాము. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దాం.